నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే was talking about ballot papers instead of EVMs. మాకు ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు బడుగు బలహీన వర్గాలు పేదరికంలో ఉండేటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళందరూ ఓట్లు వేస్తుంటే అవి ఎటో పోతున్నాయి, మాకు తెలియట్లేదు. మాకు నిజంగా పేదలు ఏదో అనుకుంటుంటే అది జరగట్లేదు. పేదలు వేసినటువంటి ఓట్లు ఎటో పోతున్నాయి కాబట్టి మాకు ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపరే కావాలి అన్నారు. జగన్ గారి ప్రాబ్లం కూడా ఏంటంటే ఇదే సేమ్. ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు రైట్ కొద్దిగా ఏదో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని. అట్లాంటి ఎందుకంటే ఆయన పాపం చాలా స్కీములు ఇచ్చాడు. ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలు బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలనా సిస్టాన్ని, ఆ పద్ధతిని తను తీసుకున్నాడు కాబట్టి వారసత్వంగా ఆస్తులతో పాటు ఆయన యొక్క సిస్టాన్ని కూడా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎలాగని ఈ పేదలు బడుగు బలహీన వర్గాలు మొత్తం జగన్ వైపే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పీపీపీ మోడల్స్ అని చెప్పి కాంట్రాక్టర్లని, వ్యాపారస్తుల్ని, ధనవంతులకు మంచి పని చేసేటువంటి యొక్క సిస్టమే తప్ప ఇప్పుడు పీపీపీ మోడల్ అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ టోల్ గేట్లు పెడితే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి టోల్ గేట్ నడిపేవాడికి లాభం, ఆ కాంట్రాక్ట్ నుంచి గవర్నమెంట్కి కమిషన్ వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి లాభం. కానీ అక్కడ టోల్ గేట్ కట్టేది ఎవరు? టోల్ గేట్ దగ్గర టోల్ ఫీ కట్టేది ఎవరు? టోల్ ఫీ కట్టేది ప్రజలు, పేదలు బడుగు బలహీన వర్గాలు పేదలే కదా, టోల్ ఫీ కట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు వద్దు అని ట్వీట్ చేయటం అంటే రిమెంబర్ దట్ ఈస్ ట్వీటింగ్ అగెయిన్స్ట్ మోడీ. రిమెంబర్ దాట్. ఓకే, ట్వీటింగ్ అగెయిన్స్ట్ మోడీ, ట్వీటింగ్ అగెయిన్స్ట్ ఎన్డీఏ అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు పెట్టండి, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేసేటప్పుడు ఆయన ఎంత ఆలోచించుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఇది పెడితే ఏమైందంటే పైన ఫోర్త్ ఎస్టేటు, కింద రియల్ ఎస్టేటు, మందేమో సోషల్ ఎస్టేట్. పైన ఫోర్త్ ఎస్టేట్ అంటే అంతా కూడా మీడియా ఛానల్స్, ఇంగ్లీష్ మీడియా ఛానళ్ళు, హిందీ మీడియా ఛానళ్ళు, అంతా గోడీ మీడియా అంటున్నారు కదా వీళ్ళు. ఆ గోడీ మీడియా వాళ్ళు మొత్తం తగులుకుంటారు. ఫస్ట్ టైం ట్వీట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తగిలేరు. ఇంగ్లీష్ పేపర్లు మొత్తం కూడా విపరీతంగా ఈయన ఈవీఎంల మీద ట్వీట్ చేయగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భవనం ఉంది కదా, ప్రభుత్వ బిల్డింగ్, ఆ ప్రభుత్వ బిల్డింగ్ మీద ట్రోలింగ్ చేశారు నేషనల్ ఛానల్స్. మీ పై కూటమి ఫోర్త్ ఎస్టేట్, కింద కూటమి రియల్ ఎస్టేట్, మంది సోషల్ ఎస్టేట్ అని నేను 100% అంటున్నాను. మేము సోషల్ ఎస్టేట్ అని ఎందుకు అంటున్నామంటే సోషల్ జస్టిసు, సొసైటీ, సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిఫికేషను, పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదలకు ఇల్లులు కట్టడం, చిన్న పూర్ ప్రజలకి భూములు ఇవ్వటం, పేదలకు ఇల్లులు కట్టడం, దీనంతా సోషల్ ఎస్టేట్ అంటారు. మీరంతా బిల్డింగ్లు కట్టి వ్యాపారాలు చేయటం అదంతా రియల్ ఎస్టేట్. ఓకే, ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అతిపెద్ద మీడియా స్ట్రెంగ్తే ఫోర్త్ ఎస్టేట్. సో అందుకే మనం పైన ఫోర్త్ ఎస్టేట్ అన్నాము, ఆంధ్రప్రదేశ్ కూటమి రియల్ ఎస్టేట్ అన్నాము, మనది వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ ఎస్టేట్ ప్రభుత్వం అని అన్నాం. ఓకే, let us hope social estate will dominate fourth estate and real estate in the coming days. Thank you.